రవి నిన్ను లవ్ చేస్తున్నాడు. చూసావా బంగారి, నీ కుటుంబంలో ఒకడిగా ఎలా కలిసిపోయాడో చూడు. వీణ్ణి పట్టుకుని కోపంగా ఉన్నాడు, భయంగా ఉంది అని చెప్తున్నావు. భగవంతుడా, ఎందుకు మా జాన్సమ్మని ఇబ్బంది పెడుతున్నావు? ఆవిడ ఎవరిని ఎప్పుడూ కష్టపెట్టలేదు. నువ్వు కష్టపెట్టాలని అనుకుంటే ఇక్కడే నీ ముందే ఉన్నాను చూడు. ఆ కష్టాన్ని నాకివ్వు. ఎంత కావాలన్నా ఇబ్బంది పెట్టు. ఏ నా ప్రాణాలు కూడా తీసేసుకో, కానీ జాన్సమ్మకేం కాకూడదు. ఆవిడ బతికి ఉండడం ఈ కుటుంబానికి మాత్రమే కాదు, ఆవిడ ఎన్నో కుటుంబాలకి సహాయపడతారు. ఆవిడ లేకుండా నేను అసలు ఈ కుటుంబంతో ఉండలేను. ఈ ప్రపంచంలో తప్పు చేసిన వాళ్ళు, చెడు చేసే వాళ్ళందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకు జాన్సమ్మ లాంటి మంచి వాళ్ళకి ఇలా పరీక్షలు పెడుతున్నావు? వద్దు, చాలు. ఆవిడ జీవితంలో పోరాడిందంతా చాలు. ఆవిడ చాలా కష్టపడ్డారు. ఇక నుంచైనా ఆవిడ ప్రశాంతంగా ఉండాలి. దానికోసం నేనేం చేయడానికైనా రెడీగా ఉన్నాను. ఎలాగైనా ఆవిడ్ని కాపాడు. ఎలాగైనా ఆవిడ్ని కాపాడు. బంగారి, ఏడోకు బంగారి. అత్తయ్య ఎంతో మందికి నమ్మకం ఇచ్చినవారు. ఆ ప్రాణాన్ని స్వామి అంత త్వరగా తీసుకెళ్లడు. అత్తయ్యకి ఖచ్చితంగా నయమవుతుంది. మనతో పాటు ఎప్పట్లాగే హాయిగా నవ్వుతూ తిరుగుతారు. మనల్ని వదిలేసి ఎక్కడికి పోరు. ఇప్పుడు మనం అత్తయ్యకి ఇవ్వగలిగేది మన అందరికీ ఉన్న నమ్మకమే. ఆవిడ మనల్ని వదిలి వెళ్ళిపోతారేమోనని మనం ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదు. బంగారి, ఏడవకు. ఝాన్సీ అమ్మకేం కాదు. ఆవిడ ఖచ్చితంగా నయమైపోతుంది. నేను నిన్ను చూడకుండా ఇన్నేళ్ళు ఎలా ఉన్నానో తెలుసా నీకు? అంటే నువ్వు ఏ బాధ్యత లేకుండా ఇష్టానుసారం తాగి తందనాలాడతావా? నాకేది నచ్చితే నేను అదే కదా చేయాలి. ఆకలేస్తుంది జాను. ఏంటి నాన్నా? మళ్ళీ నాకు చిన్న వయసుకే వెళ్ళిపోవాలనిపిస్తుంది జాను. ఒక పవర్ఫుల్ అమ్మాయి దగ్గర పని చెయ్యాల్సిన అవసరం వస్తే గనక ఒక వీక్ మగాడు ఏం చేస్తాడని నువ్వు నిరూపిస్తున్నావురా. నువ్వు ఈ ఝాన్సీని మోసం చెయ్యాలనుకున్నావు, కానీ నువ్వే ఇలా మోసపోయి నిలబడ్డావు. ఏంటి రవి,
నువ్వు ఎవరి వైపు చూపిస్తే వాళ్లతో నీ పెళ్లి చేస్తాను అని అనుకుంటున్నావా? ఈ కుటుంబానికి మర్యాదంటూ ఒకటుంది. దానికి తగ్గట్టుగా ఉండే అమ్మాయినే నేను యాక్సెప్ట్ చేయగలను. బంగారి అంటే నాకు ఇష్టమని ఎవరు చెప్పారు? నీకు నచ్చకుండా ఈ పెళ్లి జరుగుండొచ్చు, కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే కదా జరిగింది. దాంతో నీకేంట్రా కష్టం? రే రవి, ఇలాంటి పని చేయడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చిందిరా? కొద్ది రోజులు పరిచయమైన నాకే జాన్సమ్మకి ఇలా అయిందంటే తట్టుకోలేకపోతున్నారా? నువ్వేంట్రా ఏం కాలేదన్నట్టు ఇలా కూర్చున్నావు? బావా, ఝాన్సీ అమ్మ నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఆవిడెవరి జీవితం గురించైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటారా? ఆవిడెందుకు మీ లైఫ్ని పాడు చేస్తారు? ఎందుకు బావా మీకు ఇది అర్థం కావటం లేదు? బంగారు సిస్టర్ మంచమ్మాయే కదా, ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు బావా? బంగారు సిస్టర్ మీద ఝాన్సీ అమ్మ ఎంత ప్రాణం పెట్టుకున్నారో మీకు తెలుసు కదా బావా. తెలిసి ఎందుకు డివోర్స్ నోటీస్ ఇవ్వగలిగారు? వదిలేరా శేషు, వాడికి ఇవన్నీ మ్యాటరే కాదు. వాడికి వాడి సంతోషం, వాడి లైఫ్ అది మాత్రమే కావాలి. పక్క వాళ్ళ గురించి అస్సలు ఆలోచించాడు. ఇలా చూడరా మామ, ఇప్పుడు చెప్తున్నాను, మీ అమ్మ నాన్న కంటే పెద్దవాళ్ళరా మీ బామ్మ. పెద్దవాళ్ళు ఈ వయసులో హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకోవాలరా. కానీ ఝాన్సీ అమ్మ ఇప్పటికీ మిషన్ లాగా పరిగెడుతూనే ఉన్నారు. ఇదంతా ఎవరి కోసం రా? ఆవిడ కోసమా? కాదు కదా, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ మంచి కోసం. ఆవిడకి ఇలా ఎలా చేయగలిగావురా? అసలు నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందిరా. తిట్రా, తిట్టు, ఎంతైనా తిట్టు, పర్లేదు. నువ్వు తిట్టే ప్రతి మాట నేను డిజర్వ్ చేస్తానురా. రేయ్, మీకు మాత్రమే జాను ముఖ్యమా? నాకు ముఖ్యం కాదరా? నేను బయటికి ఏది చూపించట్లేదు కదా, అందుకనే మీకు అర్థం కావట్లా. రేయ్, జాను ఏరా నాకు ప్రాణం. ఈ ప్రపంచంలో నన్ను ఎవరూ బలవంతం చేసి నాకు నచ్చని పని నాతో చేయించలేర్రా. కానీ జాను మాత్రమే చేయగలదు. తను చెప్పిందంటే నేను ఏమైనా చేసేస్తాను. ఎందుకంటే జాను ఏరా నాకు అన్నీ. నా బలం, నా బలహీనం రెండు జానునేరా. ఈరోజు నా వల్లే